ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ మండుతోంది. వరుస హింసాత్మక ఘటనలతో రాష్ట్రం మళ్లీ రణరంగంలా మారింది. విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాయి భద్రతా దళాలు. మణిపూర్లో ఈ నెల 1వ తేదీ నుంచి వేరువేరు దాడి ఘటనలలో 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలంటూ వ్యాలీలోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 9 జిల్లాలకు చెందిన వేల మంది స్టూడెంట్స్ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. తౌబాల్, ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్ జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆంక్షలు ధిక్కరించి విద్యార్థులు రోడ్డెక్కడం హై టెన్షన్కు కారణమైంది. మైతేయి, కుకీ జాతుల మధ్య వైరంలో గత ఏడాది మే నుంచి రావణ కాష్టంలా రగులుతోంది మణిపూర్. హింసాత్మక అల్లర్లలో 200 మందికి పైగా చనిపోగా వేల మంది ఇళ్లు వదిలి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.